ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఐఐటీలో సీటు రావాలంటే ఒక కథనం అయితే రావటం జరిగింది. జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఒక కథనం అయితే రావటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ ఫాలో అవ్వండి. టిప్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఐఐటీలో సీటు సాధించడం ఎలా అనే టిప్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ కూడా వచ్చిందమ్మా. ఇక్కడ చూసినట్టయితే మీరు జేఈ అడ్వాన్స్ 2020 నోటిఫికేషన్ విడుదల మే 17 అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్వాన్స్డ్కి పరీక్ష పెడతారు. మరి అడ్వాన్స్డ్లో ర్యాంకుతో 23 ఐఐటీలో మనకి బీటెక్లో ప్రవేశం అయితే జరుగుతుంది. జేఈ అడ్వాన్స్ దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటి క్యాంపస్లో బీటెక్ బీఈ కోర్సు ప్రవేశం నిర్వహించి ఐఐటీలో సీటు సొంతం చేసుకోవడానికి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని లక్షల మంది కలగంటారు. ఇందుకోసం 2-3 ఏళ్లుగా తదేక ప్రిపరేషన్లో సాగి తాజాగా జేఈ అడ్వాన్స్ 2026 నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో జేఈ అడ్వాన్స్ నోటిఫికేషన్ వివరాలు, మరి పరీక్ష ప్యాటర్న్, సిలబస్ అంశాలు, విజేతగా నిలిచేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. మనకి మే 17 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందమ్మా ప్రతి ఒక్కరికి. మే 17 మరి సండే రోజు, మే 27 జాతీయ స్థాయిలో నిర్వహించున్నారు. మే 17 అడ్వాన్స్ ఎగ్జామ్ని ఒకే రోజు 2 పేపర్లు అయితే ఉంటారు. పేపర్ 1 మనకి మార్నింగ్ 9 to 12 ఉంటుంది. పేపర్ 2 2:30 to 5:30 ఉంటుంది. ఆల్రెడీ కూడా దీని మీద వీడియోలు చేయటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, జేఈ అడ్వాన్స్ సిలబస్ గత ఏడాది మాత్రంగా యథాతథంగా ఉంటుందని పెరుగుతుంది. దీనివల్ల విద్యార్థుల ప్రిపరేషన్ పరంగా కొంత ఒత్తిడి తగ్గుతుందని. గత ఏడాది సిలబస్ పరిస్థితి మోడల్ కొద్దిగా కొత్తగా ఏమి లేదమ్మో, యాజ్ ఇట్ ఈజ్గా అయితే స్టూడెంట్స్ పేపర్ అయితే ఉంది. అర్హతలు మరి దీనిలో మరి జేఈ అడ్వాన్స్ని ఎవరెవరు రాయవచ్చు. మరి 25లో ఇంటర్మీడియట్ పూర్తి, మరి ఇంటర్మీడియట్ 2020 దిశ దోషుల పరీక్షలు 75% ఉండాలి. ఇంటర్మీడియట్లో మీకు 75%, సిబిఎస్ఈలో 75% ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఇవ్వలేదు కానీ చెప్తున్నది. ఇది ఇంటర్మీడియట్ అవ్వాలి విత్ 75%. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 65% మార్క్స్తో. సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ వస్తారు కాబట్టి ఇంటర్మీడియట్లో కూడా సెకండ్ ఇయర్ మార్క్సే కావాలమ్మా. ఇంటర్మీడియట్ మనకి సెకండ్ ఇయర్ మార్క్స్ 530 ఉంది. 530కి ఎన్ని మార్క్స్ కావాలో 530 470 ఫస్ట్ ఇయర్, 530 సెకండ్ ఇయర్. ఈ 530కి ఎన్ని మొత్తం 1000 కదా, 530కి ఎన్ని 75% అంటే అన్ని మార్క్స్ అయితే మనకి కావాలి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్ 1 తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ అభ్యర్థులు తర్వాత జన్మించుండాలి. వరుసగా 2 సార్లు మాత్రమే జేఈ అడ్వాన్స్కు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు మాత్రం రాయాలి. నేను లైఫ్ లాంగ్ అదే నీట్ లాగా నేను లైఫ్ లాంగ్ రాస్తా కూర్చుంటానంటే కుదరదు. ఇక్కడ మొత్తము మనకి జేఈ మెయిన్ నుంచి 2.5 లక్షల మందిని తీసుకుంటానే ఉంటాం. 2.5 లక్షలు. అప్పుడు జేఈ మెయిన్ ఇప్పుడు 14,50,000 మందిని తీశారమ్మా. 14,50,000 మందిలో స్టూడెంట్స్ని తీసినప్పుడు వీళ్ళలో కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది క్వాలిఫై యాజ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళలో 50 లక్షల మందిని, 50 కాదు 2,50,000 మందిని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దీనికి మినిమం పర్సంటైల్ కూడా ఇస్తారు. సపోజ్ ఎస్సీ ఎస్టీ ఉన్నాను, ఎస్సీ స్టూడెంట్స్ 61%, ఎస్టీ స్టూడెంట్స్ 49% ఇచ్చారు. అదేవిధంగా ఓసీ పిల్లలు లాస్ట్ ఇయర్ 93% పైన వాళ్ళే రాశారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 80% పైన వాళ్ళే ఎగ్జామ్ రాశారు లాస్ట్ ఇయర్. అంటే ఈ సంవత్సరం కూడా అదే ఉంటుంది. ఓబీసీ వాళ్ళు 79%కి అయితే వీళ్ళకి ఇచ్చారు. ఎస్సీకి 61%, ఎస్టీకి 47-48% ఈ విధంగా ఉండటం. వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామినేషను లాస్ట్ ఇయర్ రాసాం. 2 పేపర్లు పరీక్ష వేరువేరుగా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 సిబిటి బేస్డ్. పేపర్ 1 పేపర్ 2లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మరి ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రతి పేపర్లోనూ 3 సెక్షన్లు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. 2 పేపర్లో పేపర్ 1 కంపల్సరీగా హాజరు అవ్వాలి. నేను పేపర్ 1 హాజరవుతాను సార్, పేపర్ 2 నాకు అర్జెంటుగా పని ఉంది, వేరే పని ఉంది, మా ఊరు వెళ్ళాలి, ఇవన్నీ కథలు కుదరవు. పేపర్ 1 పేపర్ 2 రాస్తేనే మీరు ఈ ఎగ్జామినేషన్కి రండి, లేకపోతే లేదు. అది మీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇది నో రిలాక్సేషన్స్ అనమాట.
ఈయనకి. నేను కూడా మా పాపను తీసుకుని మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు ఆ రోజంతా సరిపోయింది. మార్నింగ్ 6 గంటల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈవినింగ్ 5:30 అయింది కదా, ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8కి వెళ్ళి అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్లోనే మరి అక్కడే భోజనం తీసుకెళ్ళి అక్కడే కారులో తీసుకెళ్ళి అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే పేరెంట్స్ కూడా ఇది గమనించుకుని ఇది జరిగే సమయం. హిస్టరీ అయితే ప్రతి పేపర్ పరీక్షకు సమయము 3 గంటలు. గత ఏడాది పేపర్కు 180 మార్కులు, మొత్తం 360 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు సపోజ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, మరికొన్ని జేఈ అడ్వాన్స్ ర్యాంకుతో ఐఐటీలతో పాటు 23 ఐఐటీలు ఉన్నాయి కదా, 23 ఐఐటీలతో పాటు ఐఏఎస్సి బెంగళూరు, ఐఎస్ఆర్ క్యాంపస్ బెరంపూర్, కోల్కతా, మెహలీ, పూణే, తిరువనంతపురం, ఐఎస్టి తిరువనంతపురం స్పేస్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సెంటర్, ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నంలో ఉంది. తర్వాత రాయ్బెర్రీలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, వీటిల్లో కూడా మీకు అడ్మిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ప్రిపరేషన్ పక్కాగా ఉండాలి. ఈజీ, చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ ఎంత పక్కగా ఉంటే మీకు బ్రహ్మాండంగా వస్తాయి. ఏదో తమాషాలుగా వన్డే బ్యాటింగ్ స్టూడెంట్స్కి ఎవరికి రావమ్మా. వన్డే బ్యాటింగ్ చేస్తాను నేను సార్, అది వన్డే నైట్ చేస్తాను, కుదరదు. దానికి ఒక పద్ధతిగా ఉండాలి. మనం పైనుంచి ఒక బిల్డింగ్ ఉంది, పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళాలంటే మెట్టు ఎక్కుతావు, అంతేగాని బిల్డింగ్ మీద చేరడానికి డైరెక్ట్గా దాని మీదకి దూకలేవు కదా. ఇది కూడా అంతే, ప్రతిదానికి మెట్టు మనం సిలబస్ అది చదువుకుంటూ దానిలోకి రావాలి, కష్టపడుకుంటూ రావాలి. కష్టపడాలంటే మినిమం హార్డ్ వర్క్ చేయాలి కదా. కొంతమంది నేను మినిమం హార్డ్ వర్క్ కూడా చేయను సార్, నాకు ఐఐటి కావాలి. మరి కొంతమంది స్టూడెంట్స్ అంటారు నాకు సిఎస్సిలో సీట్ రావడం ఎట్లా సార్, అది కొద్దిగా మెలకువలు చెప్పండి అంటారు. మీరు కష్టపడండి, కొద్దిగానే కష్టపడండి, ఎక్కువ కష్టపడమని నేను చెప్పను. కానీ ఇక్కడ అడ్వాన్స్ అభ్యర్థులు బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత మెయిన్గా అదనంగా ఉన్న అంశాలను రివిజన్ చేసుకోమని నిర్ణయించాలి. ముందు నుంచే నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా మెయిన్ ద్వారా లభించే సమయంలో ప్రిపరేషన్ ఒత్తిడి సులువుగా దిగుతుంది. అడ్వాన్స్డ్ సిలబస్ ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తే ఒకే సమయంలో అటు మెయిన్ ఇటు అడ్వాన్స్డ్, అంటే మనం ప్రిపరేషన్ 2 విధాలుగా సాగిస్తే ఉందంటే మెయిన్ అడ్వాన్స్డ్ అంటే ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా మరి సాగిపోతుంది. ఇలా 2 పరీక్షలకు సన్నద్ధము అవుతారు. మ్యాథమెటిక్స్ పరీక్ష ఎంతో కీలకంగా భావించి ఈ సబ్జెక్టులో రాణించడానికి కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్, ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్, మ్యాట్రిక్స్ డిటర్మినేషన్ ఎక్కువగా దృష్టి సారింది. దీంతో పాటు 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, పారాబోలా ఇవన్నీ కూడా చూసుకోవాలి. మరి ఈ అంశాలపై మనం పట్టు సాధించాలి. ఆయా టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్ అయినవాడు ఫెయిల్ అయిన దాఖలాలు ఎవరు లేదు. జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్ కానీ నీటిలో కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయిన వాళ్ళు సీటు రాలాది అనుకున్న హిస్టరీలో నేను ఎవరిని చూడాల, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిజిక్స్ విషయానికి వస్తే న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉండే ఈ విభాగాలు స్కోర్ కోసం ఎలక్ట్రోడైనమిక్స్, మెకానిక్స్, హీట్ థర్మోడైనమిక్స్ ఆధారిత. వీటితో పాటు మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎన్హెచ్ఎం, అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటము, కొలీజను, సింపుల్ హార్మోనిక్ మోషను, వేవ్ మోషను, స్ట్రింగ్ వేవ్స్లో అవగాహన పెంచుకో. ఇందులో ప్రశ్నలు క్లిష్టంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైన గత మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీ అభ్యర్థులు కొంత సులువుగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కలైడ్ ఈథర్నైట్ అండ్ కార్బోనైట్ కాంపోనెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అంశాలపై ఎక్కువ దృష్టి. వీటిని మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫెనాలు, ఇథనాలు, బ్లాక్ ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్స్, గ్యాసియస్ స్టేట్, కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, D&F బ్లాక్ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలి. ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా, అంటే ప్రాక్టికల్గా ఇస్తున్నాడు. మగ్యం యాజ్ ఇట్ ఈజ్ బుక్కుల్లో కూడా దించటం లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అభ్యర్థుల ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియంటెడ్ని అనుసరించాలి. కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. వాస్తవ పరిస్థితుల్లో అధ్యయనం చేసే దృక్పథం అలవరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షల్లో అడిగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మ్యాచ్ టైప్ క్వశ్చన్స్ వంటి వాటివి సులభంగా సమాధానం ఇస్తే సన్నద్ధత లభిస్తుంది. ఇక మనకు బోర్డు పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు మెయిన్తో సమన్వయం చేసుకోవాలి. విద్యార్థుల బోర్డు పరీక్షలు, జేఈ మెయిన్ పరీక్షలు సమన్వయం చేసుకుంటే అడ్వాన్స్డ్ తీసుకుని అడుగులు వేయాలి. మెయిన్ తొలి దశకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ ఎగ్జామ్ అంశాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డు పరీక్షలకు సమయం కేటాయించాలి. బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్డ్కు పూర్తి స్థాయి
సమయం కేటాయించు. జేఈఈ మీరు రెండో సెషన్కి హాజరయ్యే బదులు అడ్వాన్స్డ్ సిలబస్ని పరిగణలోకి తీసుకుని అందుకనే జేఈఈ మొత్తం ఫస్ట్ సెషన్లోనే జనవరి సెషన్లోనే మంచి స్కోర్ సాధిస్తే మనం ఏప్రిల్ సెషన్లో కొద్దిగా ప్రిపేర్ అయినా కాకపోయినా మనకి ప్రాబ్లం లేదమ్మా. ఏప్రిల్లో ప్రిపేర్ అయ్యేది మనం అడ్వాన్స్కి పెంచుకోవచ్చు. అందుకనే జనవరిలోనే ఆ కథ మొత్తం కంప్లీట్ చేశారనుకోండి, అది ఆ టయాన్ని మనం జనవరికి అడ్వాన్స్కి కేటాయించవచ్చు. మరి ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో మనకి జేఈ మెయిన్ ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది. దానికి దీనికి ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే ఒక 10 days 20 days టైం మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. జేఈ మెయిన్ రెండో సెషను బోర్డు పరీక్షలు. ముందు బోర్డు పరీక్ష సెషన్ 1 జనవరి ముందు అయిపోతుంది, తర్వాత బోర్డు పరీక్షలు అవుతాయి, తర్వాత జేఈ మెయిన్ అవుతాయి. పూర్తయిన తర్వాత అధిక శాతం సమయాన్ని అడ్వాన్స్కి రివిజన్కి కేటాయించాలి. అప్పుడు జస్ట్ రివిజనే చూసుకోవాలి. అప్పటికే తాము పూర్తి చేసుకునే అంశాలను పునర్చన చేసుకుంటూ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్పై సాధన చేయాలి. పీవైక్యూస్ అసలు ఏంది, దాని కథ ఏంది, ఎట్లా వస్తున్నాయి అని చూసుకోవాలమ్మా. ప్రతి వారం వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్టులకు హాజరవుతూ లోటుపాట్లు సరి చేసుకోవాలి. మెయిన్ రెండో సెషన్ తర్వాత అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ సమయంలో కొత్త అంశాలను చదవటం, ఇప్పటికే పట్టు సాధించిన వాటిపై మరింత లోతైన అవగాహన ఉండేలా చూసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రాసుకునే విధానం అలా ఫలితంగా రివిజన్ విషయంలో సమయం ఆదా చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఇదమ్మా. ఈ విధంగా ప్రిపేర్ అయితే ఐఐటి మీదే. ఐఐటీలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఈ విధంగా అడ్వాన్స్కి ప్రిపేర్ అయితే ఐఐటి మీదే. మరి అడ్వాన్స్ 23 ఐఐటీలో నాకు సీట్ కావాలంటే మీరు కంపల్సరీగా పాటించవలసిన నియమాలు ఇవే. చూశారు కదా, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ 360 మార్కులు ఉంటాయి. మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఐఐసి బెంగళూరులో వస్తుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్లో తిరువనంతపురం, అలా మరి ఐజర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మనకి డేట్స్ అయితే వచ్చేసినాయి. మే 23, ఏప్రిల్ 23 ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ 11, మరి ఎగ్జామినేషన్ అయితే 17. మరిన్ని వివరాలుగా అయితే ఈ డేటా చూడండి. మనం ఇది కథనం అయితే ఇవ్వటం జరిగింది. విద్యార్థులకి మంచి దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు జేఈ ప్రిపేర్ అయితే ఇలాగే ఉంటుంది, మీకు తిరుగులేదు. ఇక ఇది మంచి గోల్డెన్ డేస్ అమ్మ. ఈ గోల్డెన్ డేస్లో ఒక్క గంట వేస్ట్ అయినా మీరు జీవితాన్ని కోల్పోతారు. అది గుర్తుపెట్టుకుని ఒక గంట, ఒక నిమిషం కూడా వేస్ట్ చేసుకోవద్దు, చాలా లూజ్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు అడ్వాన్స్కి ఈ విధంగా ప్రిపేర్ అయితే విజయం మీదే. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.